సో ఇప్పుడు మనం కామారెడ్డి మెయిన్ రోడ్ పక్కనే ఉన్నటువంటి వాగు పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర ఉన్నాం. అర్హాం టీ స్టాల్, టీ పాయింట్ ఇక్కడ. సో వాళ్ళు ఓనర్స్. ఈ అబ్బాయి మొన్న ఈ ఎఫెక్ట్కి ఏదైతే ఈ వరద ఎఫెక్ట్కి చిక్కుకున్నాడు ఆల్రెడీ. ఆ రెస్క్యూ టీమ్ అతను కాపాడారు. ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రాణాలు కాపాడుకున్నటువంటి మృత్యుంజయుడు అనమాట మనోడు. సో ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది అనేది. ఏం జరిగింది భయ్య అసలు మొత్తం అంతా? 5 నిమిషాలలో మొత్తం వాటర్ ఇక్కడ లేకుండే 5 నిమిషాలలో మొత్తం వాటర్ వచ్చేసినాయి. షట్టర్ వేసేదాకా నా టీ స్టాల్ ఉండే ఇక్కడ. టీ స్టాల్ వెళ్ళిపోయింది మొత్తం. సిలిండర్ ఉండే సిలిండర్ వెళ్ళిపోయింది. ఒక పొయ్యి ఉండే పొయ్యి కూడా వెళ్ళిపోయింది. పాన్ కోకా ఉండే అది కూడా వెళ్ళిపోయింది. మొత్తం లాస్ అయిపోయింది నాది ఏం లేదు ఇప్పుడు. ఓన్లీ నేను ప్రాణాలు తప్పించుకోవడానికి అది చేసుకోవడానికి ఇక్కడ మొత్తం కార్లు అవి ఉండే. ఒక ఆటో తప్పి అక్కడ నేను తాడికి ఒక 8 గంటలు వాటర్ లో వీడియో ఉంది. ఆ చెట్టు కాడ అక్కడ ఒక కొండి ఉంటే తాడికి పట్టుకొని నిలబడ్డా 8 గంటలు వాటర్ లో ఉండే. కనపడుతుంది కరెక్ట్. నా కళ్ళ ముంగటి నుంచి ఇక్కడ నుంచి కార్లు ఇవి గోడ నా టీ స్టాల్ ఈ ప్రతి ఒక్క కార్లు ఒక బండ్లు ఇవి అన్ని మొత్తం నా కళ్ళ ముంగటి నుంచి కొట్టుకుపోయినాయి. ఎప్పుడన్నా అంటే ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు లేదు కదా అసలు? ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను పుట్టి 50 సంవత్సరాలు ఈ కామెడీలోనే పుట్టిన. నాకు 50 సంవత్సరాలు. ఇంతవరకు నేను ఇంత వరద ఇంత నీళ్లు ఇట్లా రావడం ఫస్ట్ టైం సార్ ఇది చూడండి. కానీ నా కొడుకు నాకు బతికిండు. సామాన్ అంతా పోయింది సార్. ఏదన్నా మీరు నష్ట పరిహారం ఇప్పిస్తారు కానీ నా కొడుకు పోతే మాత్రం మీరు తెచ్చియకపోతుండే సార్. సామాన్ ఒకవేళ నా కొడుకు పోతే మాత్రం కాపాడి ఎవరు ఇవ్వలేకపోతుండే సార్. నాకు హెల్ప్ చేసింది సార్. రమణారెడ్డి సార్ వచ్చిండ్రు. 7 గంటలకు రమణారెడ్డి సార్ వచ్చి జేసీపీ తీసుకొచ్చి నా కొడుకుని ప్రాణాలతోటి కాపాడి నాకు ఇచ్చిండ్రు సార్. ఆయన గొప్ప మనిషి సార్. ఆయన దేవుడు, ఆయన దేవత. నా కొడుకుని కాపాడిండు. ఇక్కడ ఉన్న జిఎస్ కాలనీ వాళ్ళకి అందరికి ఆయన్నే కాపాడింది సార్. ఎవరు రాలేరు, ఎవరు వచ్చిండ్రా ఎవరు రాలేరో తెలియదు సార్. నేను మాత్రం నా కొడుకుకు నీళ్ళలో చూసి నేను మొత్తం బెడ్ మీద పడకపోయినా సార్. దవాఖానలో రమాదేవి దవాఖానలో అడ్మిట్ ఉన్నా సార్. మా పిల్లగాడిని చూసినప్పటి నుంచి అక్కడ గ్లూకోజ్ ఎక్కినాయి. నేను దవాఖానలో చూస్తా పోయినా సార్ దేవుడు వచ్చి ఆయన కాపాడిండు నా కొడుకుకు. ఆయన దేవుడు, ఆయన దేవత. ఈ రోజుకు నాకు దేవతని ఎప్పటికైనా దేవతని అయినా నా కొడుకుకు నా చేతిలో పెట్టిండు సార్. నా పెళ్ళైన 3 సంవత్సరాలకు నా భర్త చనిపోయింది సార్. నా పిల్లలకి నేను ఇక ఆ పాషిళ్ళ పన్నీళ్ళు బట్టలు కుట్టుకుంటా నేను కాపాడుకున్నా. ఈ రోజు నేను కాపాడుకున్నా. ఈ రోజు నాకు సార్ రమణారెడ్డి సార్ కాపాడిచ్చింది సార్. ఆయన దేవుడు. ఆయన ఎక్కడ ఉన్నా చల్లగా బతకని సార్. నా కొడుకు నిజంగానే నీ బాధ నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే కొడుకు అక్కడ అంత పెద్ద ప్రమాదాలు ఇరుక్కున్నాడు. ఆయనకు చిన్న కొడుకు సార్, 10 నెలల కొడుకు ఆయనకు. ఆయన పోతే ఆయనకు ఆయన తండ్రి లేకుండా వాళ్ళకి నేను కాపాడినా. ఆడ పోతే ఆయన కొడుకుకు ఉండకపోతుండే సార్. నా కొడుకుకు రమణారెడ్డి సార్ కాపాడిండు. ఆయన దేవత, ఆయన దేవుడు. ఆయనకు నేను మొక్కుతా. ఆయన వచ్చినా ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నాకు కనిపించలేడు. నాకు ఏం మిగలేదు సార్. 50 కిలోల చక్కెర తెచ్చినాం. వినాయకుల పండుగ ఉంది, ఇక్కడ నుంచి వినాయకులు పోతే గిరాక్ అవుతుంది అమ్మ అంటే సరే అని ఫైనాన్స్ లో పైసలు తీసుకొచ్చినాం. 50 కిలోల చక్కెర తెచ్చిన, 15 కిలో టీ పొడి తెచ్చిన, బిస్కెట్ ప్యాకెట్లు అవేంటి అన్ని మొత్తం పోయినాయి సార్. ఏమి లేవు, ఏం కనిపిస్తున్నాయి చూడండి. ఇక ఏమున్నది ఏం లేదు, ఏం లేదు. ఇక ఫ్రిడ్జ్ అన్ని టోటల్ పోయింది సార్, మొత్తం పోయింది సార్. నిజంగానే కొడుకును మిగిల్చుకున్నాను ఈ రోజు. నేనేం మిగిల్చుకోలేకపోయినా. కానీ దేవుడు రూపంలో ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి రావడం వల్ల నా కొడుకు బతికాడు. జేసీబీ ద్వారా తను రక్షించాడు అంటూ కూడా వాళ్ళ అమ్మ పాపం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగానే దేవుడు నా కొడుకుని ఇచ్చిండు. రమణారెడ్డి, కాటిపల్లి రమణారెడ్డి సార్. ఆయన దేవుడు. ఆయన కాళ్ళు మొక్తా, ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తా నా కొడుకుని బతికిచ్చిండు సార్. చూసుకుంటే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏం మిగలలేదు పాపం వీళ్ళకి. వినాయకుడు ఇక్కడ పక్కనే వినాయకుడు చూసాం కదా, అది కూడా మనం చూసాం. ఇందాక వీడియో చేసాం. వినాయకులు అన్నీ కూడా కొలాప్స్. దాదాపు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆ వినాయకుళ్ళు అన్నీ కూడా నీట మునగడం వల్ల. ఆ వినాయకులు గిరాకీ వస్తుందని వీళ్ళు దాదాపుగా 50 కిలోల చక్కెర, అదేవిధంగా ఆ టీ పొడి, బిస్కెట్లు అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఏవి కూడా మిగలలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తాం. చెప్పమ్మా. మేము కమిషనర్ సార్కి చెప్పినాం సార్, ఇట్లా మా ఇదంతా పోయింది, నొక్సాన్ అయిందంటే ఆయన అంటుండ్రు
అమ్మ మీ లైసెన్స్ ఎక్కడ ఉంది, లైసెన్స్ ఉంటే ఎక్కడ ఏమన్నా తెస్తా అంటుండు. సార్ ఉన్నాయన్నీ కొట్టుకపోయినాయి సార్, పైసలు సామాన్ విమాన్ అంతా కొట్టుకుపోయి లైసెన్స్ కొట్టుకుపోయింది. నేను కమిషనర్కు లైసెన్స్ ఏడికేం తీసుకొచ్చి ఇవ్వాలి, నాకు ఆయన ఏడకేంటి సాయం చేస్తాడు సార్. నా కొడుకే పెద్ద లైసెన్స్ కదా సార్, ఫోన్ లాగా అనిపిస్తుంది కదా సార్ నా కొడుకే లైసెన్స్. ఇంత పెద్ద లైసెన్స్ ఉండగా ఆయనకి ఇంకా ఏం లైసెన్స్ చూపించాలి సార్? నాకు ఇది న్యాయమేనా సార్ లైసెన్స్ అడిగేది? నాకు నేను ఇంత బాధలో ఉన్నా, ఆయన నాకు లైసెన్స్ తీసుకొస్తే ఏమైనా సాయం చేస్తా అంటుండే, ఇది న్యాయమేనా సార్? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇది న్యాయం కాదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సులు అడగకుండా ముందు వీళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ని పక్కన పెట్టి ముందు వీళ్ళకి న్యాయం చేయాలనేది వీళ్ళే కాదు, ఎఫెక్ట్ అయినటువంటి ఈ వరద ఎఫెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని గవర్నమెంట్ని యూఐటీవీ ద్వారా మేము కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఉన్నదే ప్రజల కోసం, ఆ ప్రజాపాలన పేరుతో మీరు పాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ ప్రజలకే మీరు న్యాయం చేయండి. ఆ ప్రజలే పాలకులు అన్నారు కాబట్టి ఆ ప్రజలకే మీరు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అబ్బాయి అయితే నిజంగా చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడ్డాడు. అది కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి చొరవతో ఆయన జేసీబీ తెప్పించి అబ్బాయిని కాపాడాడు. వాళ్ళ అమ్మ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. సో ఆస్తి నష్టం జరిగిపోయింది ఘోరంగా, మంచి ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడ్డాం, మాకు మంచి చేయండి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈ షాప్ మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి ఇక్కడైతే నిర్మించుకునే అవకాశం అయితే లేదు, మొత్తం కోతకు గురైంది. వాటర్ కోతకి ఇదంతా కూడా వాగంతా కూడా ఘోరంగా పొంగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్షం కురుస్తూనే ఉంది, వర్షం ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇంకా ఈ ప్రమాదం పెరిగే అంశమే ఉన్నట్టుగా స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. దయచేసి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి వీళ్ళందరూ కూడా సేఫ్టీ ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.